మీకు తెలుసు, ప్రజలందరి దృష్టిలో కూడా ఉంది. వెలుగుమట్లలో అత్యంత దారుణంగా 750 మంది ఇండ్లు కూల్చితే ఆ దారుణం చూడలేక అక్కడికక్కడే నిరాహార దీక్షకు దిగి మరి తెలంగాణ జాగృతి అట్లానే డాక్టర్ విశారదన్ గారు డిఎస్పీ పార్టీ మేమిద్దరం పట్టుబడితే ప్రభుత్వం దిగి వచ్చి 300 మందికి పట్టాలు ఇస్తామని చెప్పిన మాట మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ 300 మందిలో కూడా మా క్షేత్రస్థాయిలో కింద ఉన్నటువంటి ఖమ్మం కార్యకర్తలు గాని, ఖమ్మంలో ఉండేటటువంటి పత్రికా మిత్రులు గాని వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఆ 300 మందిలో కూడా వీళ్ళెవరి ఇండ్లైతే ఊలగొట్టినరో అందులో సగం మందే ఉన్నారు. మిగతా సగం మంది మళ్లీ కాంగ్రెస్ కార్యకర్తలను ఆ ప్లేస్ తోని ఆ ఇన్సిడెంట్ తోని సంబంధం లేని వాళ్ళని పెడుతున్నారని ఒక మాట చెప్తా ఉన్నారు. ఇంకో పక్క 100 ఇండ్లు బయట ఊర్లో ఇస్తామన్న వాళ్ళు కూడా తీవ్రంగా వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మేము త్వరలోనే 17వ తారీఖు నాడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాము. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మా తరఫున మేము డాక్టర్ విశారదన్ గారు సంయుక్తంగా ఒక ఫ్యాక్ట్ ఫైటింగ్ కమిటీ వేసి అక్కడికి వెళ్ళొస్తాం. ఖమ్మం కూడా విజిట్ చేస్తాం. ఆ ప్రజలతో మాట్లాడతాం. వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా చూస్తాం. ఎందుకంటే మా దీక్షతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం ఇండ్లు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కడ గులగొట్టినారు అక్కడ కాకుండా కొంచెం దూరంగా అటవీ ప్రాంతంలో ఇచ్చేటట్టున్నారు. మళ్ళా టోటల్ గా ఏదైతే 31 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉందో, ఇంకా లెక్క చెప్పని ఇంకొక 30 ఎకరాలు ఉందో అది మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడానికి అతివేగంగా పనులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ నుంచి వస్తుంది. కాబట్టి 62 ఎకరాలను వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే మళ్ళా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తాం, ఎంత దాకన్నా పోతాం. బట్ 17th రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేసుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారానే ఖమ్మంకి వెళ్లి కూడా వస్తామని తెలియజేస్తూ, వెలుగుమట్ల బాధితులు ధైర్యంగా ఉండాలి. మీతో పాటు జాగృతి ఉంటుంది, మీతో పాటు డిఎస్పీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు ఐడియా లేదు బ్రదర్, నాకు తెలియదు, సబ్జెక్ట్ తెలియదు అది నాకు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.